ప్రజెంట్ రోడ్ పైన ఉన్నాం, బస్ స్టాప్ ముందు. సో కార్ అయితే వస్తుంది మనం పికప్ చేసుకోవడానికి. ఇందాక ఫోన్ చేసిండు మా అన్న. సో వచ్చిన తర్వాత మనం అయితే కార్లో వెళ్ళి డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం, సరేనా? మా బ్రదర్ ఇంతకుముందు ఫోన్ చేసిండు, ఒక 10 minutes ఇంకా ఎక్కువ పడుతుందట. సో మనమైతే ఇంకా లోపల వచ్చేసి కూర్చున్నాం బస్ స్టాప్ లోపల, ఎందుకంటే చల్లగా ఉంటుంది, బయట అయితే వేడి ఉంది, అందుకని చెప్పేసి లోపల కూర్చున్నాను. మనతో మా ఫ్రెండ్ కూడా వస్తుంది, ఒక అమ్మాయి. ఖుషి ఖుషి తేం పేరు వచ్చేసి ఖుషి. సో పంజాబ్ నుండి మనతో వస్తుంది టెంపుల్కి. సో తీసుకెళ్దాం, ఓకేనా? సో గైస్ కార్ అయితే వచ్చేసింది, ఇది ఆ కారు. ఇంకా మేమైతే వెళ్తున్నాం. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మనకి ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి 1:40 చూపిస్తుంది, ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి ట్రాఫిక్ ఉంది. సో ఒకసారి చూసుకోండి, ఇక్కడ యూపీఎం గంట మనకైతే చిన్న పడుతుంది చూడడానికి. సో బయలుదేరిపోయినాం. ముందుగా గణేష్ ప్లస్ మన పోషమ్మ తల్లి దేవుని ఫోటో అయితే పెట్టారు. సో మనకు 1 గంటన్నర పడుతుంది పోవడానికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కలుస్తాను. పోయేటప్పుడు ఏమైనా ప్లేస్లు ఉంటే చూపిస్తాను, ఓకే? ప్రెసెంట్ మేము వెళ్తున్నది జెబ్లాలి అబుదాబికి వెళ్ళే హైవేలో. చూడండి ఒకసారి హైవేలో ఉందో చూడండి, కార్లు చాలా స్పీడ్ ఉంటాయి. ఇది అబుదాబి వెళ్ళే హైవే, ఇది జెబ్లాలి రూట్లో. చూడండి కార్లు ఎంత స్పీడ్ ఉన్నాయో. ప్రెసెంట్ మనం వెళ్తున్నాం 80 స్పీడ్. అక్కడ హైవే కనిపిస్తుందా? మ్యాప్ పెట్టుకుని పోతున్నాం, ఎందుకంటే ఇది అబుదాబి వెళ్ళే రూట్ కాబట్టి కన్ఫ్యూజ్ అయినట్టే. ఇంకా వేరే ఎగ్జిట్ మిస్ అయ్యామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం. గైస్ చేరుకోవడానికి 7:10 అవుతుంది. రాంగా ట్రాఫిక్ అయితే బాగా కలిసింది మాకైతే. ఇంకా నైట్ అయితే అయిపోయింది. సో ట్రాఫిక్ ఇంకా చూడండి, మెల్లమెల్లగా వెళ్తున్న వెహికల్స్. చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు, సోమవారం కాబట్టి. సండే నైట్ సోమవారం అయితే బాగా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. సో ఇంకా మనకు పోవడానికి ఒక 20 నిమిషాలు పట్టచ్చు టెంపుల్ దగ్గరికి. 3 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. అయినా మంచిగా పడుకొని లేచింది పిల్ల, ఒక దాంట్లో పడుకుంది, లేచింది. దగ్గర రంగు లేపిన నేనే. సరేనా? గైస్ ఫైనల్ టెంపుల్ అయితే చేరుకున్నాం. సో పార్కింగ్ తినక సైడ్ ఉంటుంది, కార్ అయితే పెట్టేసి మనమే చేద్దాం. సో ఫైనల్లీ చేరుకున్నాం గైస్ టెంపుల్ అయితే. చూడండి బయట నుంచి అయితే టెంపుల్ అయితే ఏ విధంగా ఉంది. ఇంకా కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో కారు మనకైతే పార్కింగ్ దొరికింది ఈజీగానే. కార్లు ఇక్కడ నుంచి చార్జ్ చేసి అక్కడ వరకు అయితే పార్కింగ్ ఉంటాయి మనకి. టెంపుల్ ఫెస్టివల్ ఉంటే మన్నా మనకైతే అక్కడ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ చేస్తుంది పార్కింగ్ది. రాని వచ్చి పోనీ మేము 6:30 వరకు చేరుకుంటాం అనుకున్నాం, కాకపోతే లేట్ అయితే బాగా అయింది. దగ్గర 7:20 అవుతుంది టైము. సో ట్రాఫిక్ అయితే బాగా కలిగింది మండే నైట్ కాబట్టి. సో కార్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇది చూడండి గైస్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ చూడండి బ్యాక్గ్రౌండ్లో గోల్డెన్ కలర్ అయితే ఉంది. టెంపుల్ లోపలికి అయితే నేనైతే వెళ్ళరాదు, ఎందుకంటే మా రిలేటివ్స్లో ఒక అతను చనిపోయాడు. సో మాకైతే ఒక 1 month 2 months వరకు అయితే వెళ్ళరాదని చెప్పారు. సో ఇంకో నెల. సో ప్రజెంట్ అయితే నేనైతే వెళ్ళట్లేదు లోపలికి. బయట నుంచి అయితే చూడండి ఈ టెంపుల్ని 2-3 సార్లు నేనైతే వీడియో చేసి పెట్టాను యూట్యూబ్ ఛానల్లో. ఫుల్ వీడియో ఉంది, షార్ట్ వీడియో ఉంది, కావాలంటే చూడండి ఒకసారి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. టెంపుల్ అయితే బయట నుంచి ఇది విధంగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు సాయంత్రం నేను వచ్చేసాను, మా సార్ తీసుకొచ్చాను ఇక్కడ జబ్లాల్ ఫ్రీ జోన్కి. సో అది ఫుల్ బ్లాగ్ చేశాను మంచిగా డీటెయిల్గా. అది వీడియో వచ్చేసి రేపు పెడతాను ఇది చూసిన తర్వాత. టెంపుల్ బయట పార్కింగ్ మొత్తం చుట్టుపక్కల తీసి అయితే వీడియో పెట్టాను, అది ఎడిట్ చేసి రేపు అయితే పెడతాను అది, సరేనా? సో ప్రెసెంట్ గురుద్వారా లోపలికి అయితే వెళ్ళిపోదాం. గురుద్వారా వచ్చేసి పక్కన ఉంది, ఈ అమ్మాయి తీసుకెళ్తుంది మన అయితే అక్కడికి. సో పంజాబ్ అమ్మాయి కాబట్టి గురుద్వారా లోపలికి అయితే వెళ్తుంది. సో మనం కూడా అక్కడికి అయితే వెళ్దాం, పద లెట్స్ గో. సో గురుద్వారా ఇది పక్కన ఎందుకు టెంపుల్ ఉంటాయి. సో మేమైతే గురుద్వారాకి వచ్చేసాం. ఇక్కడైతే మనకు లంగర్లో అన్నం పెడుతున్నారు. సో పప్పు, అన్నం, రొట్టెలు ప్లస్ వంకాయ కూర అండ్ తీసుకున్నాకే కడే తెచ్చారు. సో నెత్తికైతే ఖచ్చితంగా కట్టించుకోవాలి. దీని ఏమంటే రుమాల్ అయితే కట్టుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే లోపలికి అయితే అలౌడ్ అయ్యారు, ఓకేనా? ఫుడ్ అయితే ఇచ్చారు మనకు. ఈ లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. వీడియో అలౌడ్ లేదు లోపల, అందుకే నేను చూపిస్తాను ఎక్కువ. ఇప్పుడే గురుద్వారా లోపలికి వెళ్ళి తినేసేసాం లంగర్ హాల్కి వెళ్ళి. సో తినేదాన్ని మొత్తం లంగర్ హాల్ అంటారు. సో గురుద్వారా నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసాం. సో డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళి కార్ పూజ అయితే చేసేద్దాం, ఓకే? పదండి గైస్, కార్ పూజ అయితే చేసేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ టైం मेरे को లంగర్ హాల్ में लेके गया, ఫస్ట్ టైం, థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఫస్ట్ టైం లంగర్ హాల్ వెళ్ళి తిన్నాను పంజాబీ ఫుడ్. ఇంకా హిందూ టెంపుల్కి అయితే బాయ్ చెప్పేద్దాం. కార్ దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసేద్దాం. గాయస్ కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పూజారి ఎవరు లేరు, మేమే చేసుకోవాలి.
సో కార్ పూజ అయితే చేసేస్తున్నాం, చూడండి ఓకేనా. గైస్ యాక్చువల్లీ పూజ మంచిగా చేద్దాం అనుకున్నాం, కాకపోతే రాత్రి అయింది కాబట్టి ఇంకా సింపుల్గా అయితే చేసేస్తున్నాం. సో ట్రాఫిక్ వల్ల లేట్ అయితే అయిపోయింది. ఇంకా బొట్టు నామాలు పెట్టేసి మేము అయితే చేసేస్తున్నాం పూజ. ఓం దించినాం ఫస్ట్, తర్వాత బొట్టు వేసినాం కారు మీద. దాని తర్వాత ఇంకా అగరబస్తీలు ముట్టించేసి కొబ్బరి కొట్టేసి పూజ అయితే ఫినిష్ చేద్దాం. బంతిపూలు అయితే వేసేసినాం. మన కొబ్బరి కొట్టడానికి బండ దొరకలేదు ఇక్కడ, సో సిమెంట్ అయితే తీసుకొచ్చినాం. మరి అవుతుందో చూడాలి కొబ్బరి కొట్టేటప్పుడు. ఓకే చల్లు కారు మీద చల్లు. ఓకే గాయస్ పూజ అయితే అయిపోయింది. అగరబస్తీలు తెచ్చిరు కానీ అగ్గిపెట్టి తేలేరు. సో అగరబస్తీ ముట్టించడానికి అయితే ఛాన్స్ లేదు, ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. పూజ అయితే అయిపోయింది. సో నిమ్మకాయలు అయితే కారు కింద అయితే పెడుతున్నారు. కారు దొక్కారు ఫస్ట్ పూజ చేసిన తర్వాత 4 టైర్ల కింద 4 నిమ్మకాయలు అయితే పెట్టేసినాం. సో పూజ అయితే అయిపోయింది, నిమ్మకాయలు పెట్టిరు కింద. సో కార్ అయితే మూవ్ చేయాలి, ఇంకా నిమ్మకాయలు దొక్కాలి కాబట్టి. సో గైస్ పదండి, మనమైతే ఇంకా కార్ లోపలికి వెళ్ళి కూర్చుందాం. గైస్ మేమైతే వెళ్ళిపోతున్నాం హిందూ టెంపుల్, అక్కడ గురుద్వార్ ఇక్కడ. సో బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నాం మేమైతే ఇంకా రూమ్కి. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, మళ్ళీ మెల్లగా వెళ్ళాలి ఇంకా. ఓకే అట్లా అంటే అందరిని మంచిగా చూడు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నట్ట. బాయ్ బాయ్ గాయస్. నైట్ రూమ్కి వచ్చే లోపల 10 అయింది. ఇంకా నైట్ అయితే వీడియో ఎండింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే వీడియోలో మాట్లాడుతున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను. సో కార్ తీసుకున్నది మా కజిన్ బ్రదరే, మా చుట్టాలలో పెద్దమ్మ కొడుకు అవుతాడు, అతను తీసుకున్నాడు ఇక్కడ. సో వాళ్ళకి ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు సోషల్ మీడియాలో, ఎక్కువ యాక్టివ్ ఉండరు సోషల్ మీడియాలో కూడా. సో వాళ్ళ ఫేస్ అయితే చూపించలేదు. సో ప్రౌడ్ మూమెంట్, ఎందుకంటే మా కజిన్ బ్రదర్స్ అందరిలో ఫస్ట్ కార్ తీసుకుని వచ్చేసి ఇతనే. బిజినెస్ పరంగా అయితే తీసుకున్నాడు కారు. మీరందరూ అతని బిజినెస్ సక్సెస్ కావాలని బ్లెస్సింగ్ అయితే చేయండి. ఇంకా నేనైతే డ్యూటీకి అయితే వెళ్తున్నాను. మా సార్ అయితే ఫోన్ చేసేయండు, మన శాలరీ కూడా పెరిగింది. సో ఆ వీడియో వచ్చేసి రేపు అయితే వస్తుంది ఈవినింగ్ టైం 5:30 PM ఎవ్రీడే 1 వీడియో వస్తుంది. సో శాలరీ ఎంత పెరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి, అదైతే వీడియో పెడతాను. అండ్ ఉంటాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఉంటాను, బాయ్ బాయ్ ఆల్.